ఇలాంటివి ఆల్రెడీ గతంలో మేడం గారు ఇందాక మాట్లాడినట్టే చెప్పారు. ఏంటంటే లో ఉన్నాము, అలాగే ఇతర వేరే నెట్వర్క్ లో కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాము. కానీ అవి చేసినంత అగ్రెసివ్ గా నేను అది చేయడానికి ఇష్టపడలేదు. దీంట్లో నేను చేయడానికి ఎందుకు ఇష్టపడ్డాను అని అంటే హెల్త్ ఉంది అని చెప్పడం జరిగింది. అవి కూడా హెల్త్ మీద పనిచేసేవి కాదంటలేదు, కానీ దానికంటే బెటర్ గా అనిపించింది కాబట్టి ఇందులో స్టాండర్డ్ అయిపోయారు. అంటే చాలా తక్కువ టైంలో కాన్ఫిడెంట్ గా దీంట్లో వర్క్ చేయడానికి ఇష్టపడ్డారు. సో దానికి మనం గ్రేట్ గా అప్లాస్ చేయొచ్చండి. అంటే వెస్టేజ్ లో స్టాండర్డ్ గా నిలబడినందుకు మేడం గారు మరి ఫాస్ట్ మేడం గారు చాలా అందరూ వీడియో తీస్తున్నారు. నాకు ఎన్నో సమస్యలు ఉన్నాయంటే సమస్యలు ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడానికి కాదు, కానీ నేను చేసే దాంట్లో ఉంది సాటిస్ఫాక్షన్. కానీ ఫుల్లీ కాన్ఫిడెంట్ గా ఫుల్లీ సాటిస్ఫాక్షన్ గా ఈ వెస్టేజ్ లో వచ్చింది. ఎందుకంటే మెయిన్లీ హెల్త్ ఉందండి. తర్వాత అంతా హోల్ ఫ్యామిలీ లాగా మెయింటెనెన్స్, అదే హోల్ ఫ్యామిలీలా నేను అప్రోచ్ అవడానికి నాకు చాలా చాలా అవకాశాలు వచ్చినాయి. అంటే రావడం అంటే మిగిలిన కొన్ని వెనక్కి ఏదైనా మేము చేయమండి, మాకు అవసరం లేదండి అలా అనేవాళ్ళు. ఇది ఫస్ట్ వద్దన్నా తర్వాత అర్థం చేసుకుని ఈ వెస్టేజ్ ఏంటి అని కొంచెం ఆలోచించి 90% ఎవరికి రావడానికి చాలా మంది ఇష్టపడ్డారు. ఎందుకంటే హెల్త్ ఉంది, అలాగే హోమ్ లో అదే ఇంట్లో వాడుకునే ఇంగ్రీడియంట్స్ ప్లస్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రాబ్లమ్స్ ప్లస్ ఇంకొకటి నాకు స్టార్టింగ్ లో అయితే తెలీదు అగ్రికల్చర్ కూడా ఉందని. తర్వాత అగ్రికల్చర్ ఇందులో ఫెసిలిటీ ఉంది, అదే దీనికి సంబంధించినవి. తర్వాత వెల్త్ అంటే వెల్త్ అయితే నాకు తెలియదు ఫస్ట్ అయితే, తర్వాత దీంట్లో వెల్త్ గురించి అయితే నేను ఆలోచించలేదు. ఓన్లీ ఫ్యామిలీ తర్వాత మొత్తం నాకు కూడా హెల్త్ అనేది బాగా దీనివల్ల నేను అప్రోచ్ అవడం వల్ల, అదే దీంట్లో హెల్త్ తీసుకోవడం వల్ల అప్రోచ్ అవ్వాలి. అంటే నాకు బ్యాక్ బోన్ సపోర్ట్ ఉండాలి సార్. ఏదైనా సరే ఒక అడుగు ముందుకే వేయాలి అని అంటే చాలా భయం పడతాం. అంటే మామూలుగా నడిచేస్తాం, అది కాదండి. ఇలాంటి ఏమన్నా మన నిద్ర లాస్ ఉందేమో, మనీ పెట్టుబడి పెట్టాలేమో ఇలా అదేమీ కాకుండా మీరు జాయిన్ అవ్వండి, మేము నడిపిస్తామని ఎంత బ్యాక్ బోన్ సపోర్ట్ అంటే మాట సహాయం, ఏది డబ్బు సహాయం మన పక్కన పెట్టింది. మాట సహాయం అంటే నోట్లో మాట్లాడి ఇలా ముందుకు నడవండి చెప్పేవాళ్ళు లేరు. నా గురించి ఆలోచించేవాళ్ళు లేరు. నేను అందరి గురించి ఆలోచిస్తాను, కానీ నా గురించి ఆలోచించేవాళ్ళు లేరు. మేమున్నా మేడమ్మ